నిర్మూలనే లక్ష్యంగా భద్రతా బలగాలు వరుసగా ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతున్నాయి. 2026 మార్చి 31 నాటికి దేశాన్ని పూర్తిగా మావోయిస్టు రహితంగా మార్చడమే లక్ష్యంగా కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలోని నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. అయితే నక్సలిజం అంతానికి భారత్ సిద్ధాంతపరంగా పోరాడాలని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గత కొంతకాలంగా భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతూ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతోంది. మావోయిస్టులు లొంగిపోవడమో లేక భద్రతా బలగాల కాల్పుల్లో హతమవ్వడమో తేల్చుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పారు. మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా వరుస ఆపరేషన్లు చేపడుతున్నట్లు అమిత్ షా చెబుతున్నారు. మావోలు ఆయుధాలను వేడాలని అమిత్ షా ఇటీవల పిలుపునిచ్చారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, లేకపోతే భద్రతా బలగాల తూటాలకు బలవక తప్పదని అమిత్ షా పదే పదే హెచ్చరిస్తున్నారు. మావోయిస్టుల ఏరివేతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో నక్సలిజం కేవలం ఆయుధాలతోనే అంతం కాదని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఇందుకోసం నక్సలిజం వెనక ఉన్న సిద్ధాంతాలపై పోరాటం చేయాలని అమిత్ షా చెప్పారు. నక్సల్ రహిత భారత్ పేరిట నిర్వహించిన భారత్ మంథన్ 2025 కార్యక్రమంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో 2026 మార్చి 31 నాటికి భారత్లో పూర్తిగా నక్సలిజాన్ని అంతం చేస్తామని అమిత్ షా పునరుద్ఘాటించారు. చాలా మంది సాయుధ కార్యకలాపాలను ముగిస్తే నక్సలైట్ల సమస్య అంతమవుతుందని అనుకుంటున్నారని, కానీ అలా జరగదని అమిత్ షా పేర్కొన్నారు. అసలు మావోయిస్టుల సమస్య ఎందుకొచ్చింది? దేశంలో ఎందుకు అంతలా అభివృద్ధి చెందింది? దీనికి సిద్ధాంతపరమైన మద్దతు ఎవరిచ్చారు? నక్సలిజం సిద్ధాంతాలను సమాజం అర్థం చేసుకోనంత కాలం దీనిని అంతం చేయలేమని అమిత్ షా పేర్కొన్నారు. మనం నక్సలైట్లను సరెండర్ చేయడం లేదా భద్రతా దళాలు మట్టు పెట్టేలా చేయగలం, కానీ సిద్ధాంతపరంగా వస్తే చాలా ప్రయత్నాలు చేయాలని, ఇందుకోసం పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉందని అమిత్ షా పేర్కొన్నారు. అంతర్గత భద్రతపై మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన రికార్డులను అమిత్ షా గుర్తు చేశారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి భారత్ 3 అంతర్గత సమస్యలతో సతమతమవుతుందని చెప్పిన అమిత్ షా, జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల అంతర్గత సమస్యలతో పాటు వామపక్ష తీవ్రవాదం దేశంలో శాంతికి విఘాతం కలిగించిందని అన్నారు. ఈ 3 సమస్యలు దాదాపు 5 దశాబ్దాలుగా దేశంలో అనేక మంది ప్రాణాలు తీస్తూ శాంతి లేకుండా చేస్తుందని అమిత్ షా చెప్పారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ను ఇందుకు కేటాయించాల్సి వచ్చేదని, పేద ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన బడ్జెట్ను ఈ సమస్యల పరిష్కారానికి మళ్లించాల్సి వస్తుందని అమిత్ షా తెలిపారు. కానీ మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక వీటిని గుర్తించి అనేక చర్యలు తీసుకున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే దేశంలో నక్సలిజాన్ని 2026 మార్చి నాటికి అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోవాలని, లేకపోతే వారిని సమూలంగా నిర్మూలించేందుకు ఆపరేషన్ చేపడతామని అమిత్ షా హెచ్చరించారు. ఇటీవలి కాలంలో భద్రతా బలగాలు చేపట్టిన పలు ఆపరేషన్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల కోసం వరుస ఆపరేషన్లు చేపడుతున్న భద్రతా బలగాలు వారిని మట్టుపెడుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఓవైపు మావోయిస్టుల ఎన్కౌంటర్లు, మరోవైపు మావోల లొంగుబాటు వంటి వాటితో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. భద్రతా బలగాలు ఇదే దూకుడును కొనసాగిస్తే కేంద్రం నిర్దేశించుకున్న 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా అంతం చేయడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేవలం మావోయిస్టులను ఏరివేయడమే కాదు, వారి అంతానికి సిద్ధాంతపరంగా పోరాడాలని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చే దిశగా భద్రతా బలగాలు వరుస ఆపరేషన్లు చేపడుతున్నాయి. 2026 మార్చి 31 నాటికి దేశంలో పూర్తిగా నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్రం చెబుతోంది. మావోయిస్టులు లొంగిపోవాలని ఇప్పటికే పిలుపునిచ్చిన అమిత్ షా దేశంలో నక్సలిజం అంతానికి సిద్ధాంతపరంగా పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.